రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా సంప్రాప్తం ఆయను. మంచిది చిన్న మిస్టేక్స్ అలాగే జరుగుతూ ఉంటాయి. సరే, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి రాయబడిన మాటల్లో మనం చూస్తే పాపము ఎవరి ద్వారా వచ్చింది? ఈ భూమి మీదకి మనుషుల ద్వారానే పాపం వచ్చింది. పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు మరణం ఏం చేస్తుంది? ఇప్పుడు పరిపాలన చేస్తుంది. పరిపాలన, అధికారం, నాయకత్వం, ఏలిక. అంచేత ఈ భూమి మీద ఏం జరుగుతుంది అంటే, భూలోకములో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే పాపము. ఈ పాపము ఏం చేస్తుంది అంటే మరణించే వరకు కూడా ఏలుతూనే ఉంటుంది. మరణించినటువంటి మరణము కూడా మనల్ని ఏలుతూనే ఉంది. ఎందుకనంటే మరణించిన తర్వాత మనకి ఏమి లేదు, పునరుద్ధానం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా ఏమన్నా ఉందా? లేదు కదా. రక్షణ పొందకుండా ఏమైనా ఉందా? లేదు కదా. రక్షణ ద్వారానే పునరుద్ధానం అనేది వచ్చింది. అందుకని లోకములో ఉన్నటువంటి వారమైనటువంటి మనము పాపం వల్ల వచ్చే జీతము మరణమే కనుక మరణముతో మనం ముగింపులోకి వెళ్ళిపోతున్నాము. కానీ మరణములో నుండి మనం విడుదల పొందుకొని మన శరీరము, మన ఆత్మ కూడా దేవుని స్వాధీనంలో ఉంచబడటానికి ఈ భూలోకంలో నుండి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా వాడబడ్డాడు. చూడండి, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయడు. ఎలాగనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేనెను. ఆదాము రాబోవానికి గురితై ఉండేది. అంటే ఆ రోజు ఆదాము నుంచి మొదలుకొని మోషే వరకు కూడా మరణిస్తూనే ఉన్నారు. ఏమండి, నీతిమంతులు చనిపోతున్నారు. మామూలుగా ఏమంటారు దాన్ని, మూర్ఖులు చనిపోతున్నారు. రక్షణ పొందని వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, దేవునికి లోబడిన వారు ఉన్నారు, దేవునికి లోబడని వారు ఉన్నారు. అందరూ చనిపోతున్నారు. ఆదాము నుంచి మొదలుకొని మోషే వరకు మరణిస్తూనే ఉన్నారు. ఇలా మరణిస్తూ ఉన్నటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఆదాము గురించి ఆ మాట వ్రాయబడింది ఏంటంటే, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను, ఆదాము రాబో వానికి గురితై ఉండేది. ఈ ఆదాముల గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నామనంటే, అక్కడ 15వ వచనం చూస్తే, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనే దానమును అనేకులకు విస్తరించాను. ఇదండి. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణం అని ఎవరైతే అనుకుంటున్నామో, ఈ మరణము లాంటిదే ఆ రోజు న్యాయ నిర్ణేతలు కూడా ఏం చేసేవారు తెలుసా? ఆదాము నుంచి మోషే వరకు కూడా ధర్మశాస్త్ర కాలం ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా శిక్షలు వేసేవారు. ఏం చేసేవారు? ఆ శిక్షలు భరించేవారు. అంతే. ఈ శిక్షలు భరించేటప్పుడు కూడా భయంకరమైన శిక్షలు వేసేవారు. ఆ భయంకరమైన శిక్షల్లో కొంతమంది అయితే మరణించేవారు కూడా. మరణించడం అనేది కూడా జరిగేది. అయితే ఎలా జరిగిన ఆ శిక్షలు ఆ ధర్మశాస్త్రానికి అనుగుణంగా జరిగిన, ధర్మశాస్త్రం లేనప్పుడైతే శిక్షలే లేవంటండి. ధర్మశాస్త్రం లేకపోతే శిక్షలే లేవు, అంతే కదా. విధులు లేవనుకోండి, మన ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. విధులు ఉన్నాయనుకోండి, విధుల ప్రకారంగా బ్రతకాలి. ఒక సొసైటీ, ఒక సంస్థ, ఒక సంఘము ఏం చేయాలి? విధులలో కట్టుబడి ఉండాలి. విధులు పెట్టకపోతే ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా బ్రతికేయచ్చు. కానీ విధులంటూ ఏర్పాటు చేసిన తర్వాత, ఆ ఫండమెంటల్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ధిక్కరించకుండా ఉండాలి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కొంత కట్టుబాట్లోకి వచ్చేవారు, భయపడేవారు, లోబడేవారు. అయినా సరే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారికి శిక్షలు
పడేవి. ఇలా శిక్షలు పడుతున్నట్లుగానే ఈరోజు కూడా పెద్దలు ఉంటారు, పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఈరోజు మన మధ్య కూడా ఎవరైనా బంధువులు ఎవరైనా ఉంటే, పెద్దలు ఎవరైనా ఉంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, కొన్ని శిక్షలు వేస్తూ ఉంటారు. కానీ చాలామంది వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలంగా మాట్లాడితేనే ఒప్పుకుంటున్నారు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితేనే ఒప్పుకుంటున్నారు. ఏదైనా ధిక్కరించి ఇది సరైనది కాదు అని చెప్పగలిగితే కనుక వాటిని అంగీకరించలేకపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా మనం జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే తప్పును తప్పు అని ఒప్పుకోవాలి. ఆగు అని అంటే ఆగాలి, వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోవాలి. ఒకసారి పిల్లల్ని ఏదైనా గద్దించేటప్పుడు పాప చదరపోమంటారు, అదరపోవాలంటే పోవాలి, అంతే. ఇంకా కాసేపు పోవాలి, కాసేపు అలా బయటికి పోతేనే ఆ యొక్క తల్లి తండ్రి శిక్షించే పని ఉండదు. అబ్బే నేను ఎందుకు వెళ్తాను అని అంటే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం, అభ్యంతరకరమైన కారణం ఏదో ఒకటి జరుగుతుంది. వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి సమస్యలకు పరిష్కారం అవ్వు, కానీ కాలమే నిర్ణయిస్తుందని చెప్పేసి మనసు నెమ్మదిపరుచుకోవడం అనేది చాలా అవసరమండి. మనం అందుకనే యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఏమంటున్నాడు? యుద్ధము యెహోవాదే అంటున్నాడు. అంటే నీకు నువ్వు నిర్ణయించుకుంటే నీ మీదే పడుతుందా ముద్ర కదా. నీవు నిర్ణయించుకోకుండా దేవుడికి అప్పగించు, ఎవరి మీద పడదు, అంతే కదా. ఎవడో రోగం వచ్చి పోయాడు, నిన్ను బాధ పెట్టాడు, ఎలా పోయింది? అలా పోయింది. ఎలా పోయింది? దేవుడి మీదకి పోయింది. కానీ వాడి గురించి నువ్వు దెబ్బలాడావు. ఒకరోజు నువ్వు నాశనం అయిపోవా, నువ్వు రోగంతో పోవా, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ఏదో అయిపోవా అని అన్నావు. ఆడి ఎప్పుడు జరిగిన నీ గురించే జరిగింది కనుక నువ్వు భలే భలే అని అనుకోవచ్చు. కానీ యుద్ధం ఎవరిది? యెహోవా. ఎవరు చేశారు? నువ్వు చేసావు. ఇప్పుడు నువ్వు చేసావు కనుక నీ మీద ఎవడేస్తాడు శిక్ష? ఈడు చచ్చిపోయినోడు తరిపోడు, నీ మీద కూడా శిక్ష వేస్తాడు. ఆ శిక్ష భరించాలి, దేవుడు వేసే శిక్ష కూడా భరించాలి, రెండు భరించాలి. అందుకనే సమస్య ఏదైనా నీ మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యని ఎవరి మీదకి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. దేవుడికి అప్పగిస్తే అసలు సమస్య పరిష్కారం కాలేదంటూ ఏది ఉండదండి. ఏ సమస్య పరిష్కారం కాలేదంటూ ఉండదు. ఎవరైతే నిన్ను ఒంటరివారు చేశారో వారిని నిన్ను దగ్గరికి తీసుకుంటారు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారిని మళ్ళీ నిన్ను హత్తుకుంటారు. అలాగే ఎవరైతే నీ వల్ల నాకేంటి అని అనుకున్నారో వారి కాళ్ళ దగ్గరికే వీరు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే నువ్వేం చేయాలి? వెయిట్ అండ్ సీ, ఎదురు చూడాలి. ఎదురు చూడకుండానే నీ నిర్ణయం నువ్వు తీసేసుకుని నువ్వే అబాసు పాలైపోతావు తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదండి. మన నిర్ణయం మనం తీసుకోకూడదు, దేవునికి నిర్ణయాన్ని అప్పగించాలి. దేవునికి నిర్ణయం అప్పగిస్తే నువ్వు చేసేటువంటి యుద్ధంలో నీ మీద ముద్ర పడుతుంది. దేవునికే అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తారా? కేసు వేస్తారా? కోర్టుకి వెళ్తారా? దేవుడు చూసుకుంటే ఎవరైనా తిడతారా? ఎవరినైనా అంటారా? అంతే కదా. అబ్బాయి నువ్వే నోరు జారితే, కాలు జారితే, చక్కట్టుకుంటే, లేకపోతే ఆవేశపడితే, రౌద్రుడైపోతే ఇదంతా నీ మీదకే వచ్చి పడతాయి. అందుకనే దేవునికి అప్పగించడానికి నేర్చుకోవడం. అయితే మనం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్యలు చిన్నది పెద్దది చేసుకోకూడదు. భూలోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమస్యకు పరిష్కారం చేయడానికి ఆయన సరిపోతే నువ్వు పనిగట్టుకుని కొత్త సమస్యలు సృష్టించుకోవడం ఏంటి? కొత్త సమస్యలు మనం సృష్టించుకోవడం మంచిది కాదు. భూలోకంలో నువ్వు సమస్యగా మారిపోకూడదు. మన వల్ల సమస్య వస్తే ఇక దేవుడు ఏం చేస్తాడు? వీడు ఉండినా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు, ఇది ఉండినా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు అని చెప్పేసి ఆయన చూసుకుంటాడు. అందుకని మనం సమస్యగా మారకూడదు. మన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలి అయిపోయారు. ఆయన బలి అయిపోయినట్లుగానే నీవు కూడా కొంతైనా భరిస్తే నీవేమైపోతావు? ధన్యురాలివి అవుతావు, ధన్యుడివి అవుతావు. నువ్వు ధన్యకరమైన స్థలంలో నువ్వు నివాసం చేస్తావు. ఈ భూమి మీద నీకు సంతోషం ఉంటుంది. ఈ భూమిని విడిచినప్పుడు కూడా నీ ఆత్మకు కూడా సంతోషం
ఉంటుంది. సంతోషకరమైనటువంటి స్థలంలో ధన్యులు అనిపించుకుని ధన్యత కలిగినటువంటి స్థలంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. చివరిగా మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో ఒక్కసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతేనే గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు అదండి ఏ సేవలు ఉన్నాయండి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయండి? యేసు ప్రభు వారి చేతిలో ఏమున్నాయి? పాతాళ లోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? అదండి అధికారం అండి. తాళం చేతులు గుర్తున్నటువంటి అధికారం యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈ 40 దినాలు శ్రమ దినాల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గోజాడుతున్న సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చేతుల్లో అధికారం ఉంది. ఆయన చేతుల్లో ఉన్న అధికారమే భూలోకంలో ఉన్నటువంటి వారిని రక్షించగలుగుతుంది. పరలోకములో కూడా యుద్ధములో విజయాన్ని అందించింది. అంతేకాకుండా పాతాళ లోకపు ద్వారపు తాళపు చెవులు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి కనుక ఎవరు ఉండాలన్నా ఎవరిని ఏం చేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది అని లోకం తెలుసుకోవాలి. లోకస్తులారా మీరు గ్రహించండి, క్రైస్తవ బిడ్డలారా మీరు గ్రహిస్తున్నారు, ఇంకా గ్రహించండి. ఆడింది దాట పాడింది పాట అన్నట్టుగా జీవిస్తున్నటువంటి ప్రజలారా ఒక్కసారి మీ జీవితాల్లో మారు మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. రక్షించబడడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క శక్తిని మీరు గ్రహించండి. దేవునికి అధికారాలు ఇవ్వండి. సర్వాధికారాలు నీ మీద దేవునికే ఉండాలి. అటువంటి అధికారాన్ని ఇవ్వగలిగితే కనుక ఈ లోకంలో నీ మీద ఇంకొకళ్ళు ఏలుబడి చేయరు. అందుకనే పాపము నిన్ను ఏళ్తుంది అని చెప్పేసి ముందు రాయబడం కదా. ఇందాక ఏం చూసుకున్నావు పొద్దుట ఫస్ట్ లైను పాపం ఏళ్తుందట. ఆదాము దగ్గర నుంచి కూడా పాపం ఏళ్తుంటే ఆ పాపము ఏలకుండా ఏమి ఏలాలి? ఇప్పుడు నీతి ఏలాలి, కృప ఏలాలి. కృపబడినటువంటి దేవుడు నిన్ను ఏలాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారం కిందకి నువ్వు రావాలి. అందుకని పరలోకములో ఆయన ద్వారానే సమస్త పరిష్కారం జరిగింది. ఆ భూలోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మీద పడినటువంటి భారం వల్లే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరికింది. అలాగే పాతాళ లోకపు సమస్య కూడా యేసుక్రీస్తు ప్రభువారే పరిష్కారము చేశారు. అందుకని ఎన్ని లోకాలున్నా చివరికి మనం చేరాల్సిన గమ్యస్థానము పరలోకమే. అందుకనే పరలోకములో మన జీవితాన్ని పదిలిపరుచుకున్నట్టు కొరకే ఈ లోకాలన్నింటిలోనూ కూడా జాగ్రత్తగా మోసులుకొని ఈ లోకంలో జాగ్రత్తగా మోసులుకోవాలి. పాతాళ లోకానికి పోతాం, మళ్ళా పరలోకానికి పోతాం. ఏ స్థానంలో ఉండాల్సి ఉన్నదా ప్రతి స్థానంలో కూడా పదిలంగా కాపాడుకుని మనం సమాధానానికి వారసులుగా ఉంచబడదాము. అట్టి గొప్ప దేవుడు, అట్టి గొప్ప తండ్రి దేవుడు మాటలు గ్రహించి దైవ ఆశీర్వాదములు సమాధానపరచబడుతున్నటువంటి వారందరిపైన ఉండును గాక.